ప్రముఖ సినీ నిర్మాత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ వయసు 85 ఏళ్లు. ఆయన 1945లో ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళంలో 300కు పైగా సినిమాలు నిర్మించారు. ఆయన జెమిని, లీడర్, సంసారం ఒక చదరంగం, మెరుపు కళలు, శివాజీ వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శరవణన్ మృతిపై తమిళ సినీలో కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీకి ఏవిఎం శరవణన్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఏవిఎం శరవణన్ కన్నుమూసినట్టుగా వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? లెజెండరీ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత ఎం శరవణన్ ఈ రోజు వయోధారంతో తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. ఆయన యొక్క పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఏవిఎం స్టూడియోలో ఉంచారు. తర్వాత ఈ రోజు 4 గంటలకి ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకొని ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు నిర్మించారు. దాదాపు 300 పైగా సినిమాలు నిర్మించారు. 1980, 90లో అక్కడి ఏవిఎం స్టూడియోస్ నుంచి వచ్చిన అనేక సినిమాలు ఒక రకంగా ఎంతో కలెక్షన్స్ ఇచ్చేసి హీరోలు చేసేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంసారం ఒక చదరంగం, ఆవకటి, అడక్కు, మెరుపు కళలు, రజనీకాంత్ తో శివాజీ, రానాతో లీడరు ఇలాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. శరవణన్ అనేది ఒక ఐకానిక్ సినిమాలు నిర్మించిన ఒక నిర్మాతని చెప్పుకోవచ్చు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి శరవణన్ అనేది కన్నుమూయడం అనేది సినీ ప్రముఖులు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు